కోర్ట్ మూవీ ఫేమ్ యాక్టర్స్ అయిన హర్ష రోషన్ అండ్ అలాగే శ్రీదేవి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్యాండ్ మేళం మూవీ రివ్యూ. ఈ మూవీ G5 OTT ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్గా ఉంది. మెయిన్గా హర్ష రోషన్ అండ్ అలాగే శ్రీదేవి వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందన్నమాట. అంటే వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళైతే న్యాయం అయితే చేశారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మూవీలో సాంగ్స్ అది కూడా తిప్పుకుంటాను సాంగ్ అవనండి, కొన్ని చోట్ల ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవనండి ఈ మూవీకి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఈ మూవీలో మెయిన్ నెగిటివ్ వచ్చేసి స్టోరీ పాయింట్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఈ మూవీకి పెద్ద మెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అంటానంటే ఈ మూవీలో మెయిన్గా ఏంటి బావ మరదళ్ళు, సో వాళ్ళు విడిపోతారు, మళ్ళీ వాళ్ళు ఎలా కలుస్తారు, సో ఈ పాయింట్ మీదే సో ఆల్రెడీ చాలా వరకు స్టోరీస్ వచ్చేసాయి. వచ్చినప్పటికీ ఒక రొటీన్ స్టోరీ తీసుకున్నప్పటికీ మూవీని ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారా అంటే మెయిన్గా ఏంటి ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఒక కామెడీ వేలో వెళ్తుంది. ఆ కామెడీ ఏమైనా వర్కౌట్ అయిందంటే ఆ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. మరోవైపు లవ్ ట్రాక్ అంటే హీరోయిన్స్ వాళ్ళ లవ్ ట్రాక్ ఏమైనా వర్కౌట్ అయిందంటే అది వర్కౌట్ అవ్వలేదు. సో హీరోయిన్స్ యొక్క లవ్ ట్రాక్ పక్కన పెడితే వాళ్ళు బావ మరదలు కాబట్టి సో బావ మరదల మధ్య కొన్ని క్యూట్ సీన్స్ ఏమైనా పెట్టుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. మెయిన్గా ఏంటంటే ఈ మూవీలో డ్రామా, ఎమోషన్ ఏది వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో దానివల్ల మూవీ అనేది నాకు సోగా ఉన్న ఫీలింగ్ అయితే ఇచ్చిందనమాట. సో అంతేకాకుండా ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో హీరోయిన్ హర్ష రోషన్ అలియాస్ గిరి, శ్రీదేవి అలియాస్ రాజీ. ఇక గిరి రాజీ వాళ్ళు బావా మరదళ్ళు అనమాట. సో వాళ్ళు పుట్టంగానే ఒకరి కోసం ఒకరు పుట్టారు అని, పెద్దయిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేద్దామని పెద్దలు అనుకుంటారు. బట్ వాళ్ళు పెద్దయిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి అండ్ అలాగే బావా మరదళ్ళు విడిపోతారన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో బావా మరదళ్ళు వాళ్ళు కలవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటి, ఆ ప్రయత్నం వర్కౌట్ అయ్యిందా లేదా అనే పాయింట్ల మీదే రిమైనింగ్ స్టోరీ అయితే ఉండిద్ది. ఉన్నప్పటికీ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే మెయిన్గా ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ కంటే క్లైమాక్స్ 30 minutes నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మన డైరెక్టర్ గారు సో ఓవరాల్ మూవీ మొత్తాన్ని ఏదో సోగానే తీసుకువెళ్ళిపోయారు కానీ ఎక్కడ సీరియస్గా మూవీని తీసిన ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. క్లైమాక్స్ 30 minutesలో మూవీని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆ 30 minutesని హ్యాండిల్ చేసిన విధానంతోనే ఓవరాల్ మూవీని హ్యాండిల్ చేస్తుంటే వేరే లెవెల్లో ఉండేదని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇక ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే సో మన హీరో అండ్ అలాగే హీరోయిన్ ఇంట్రడక్షన్ చేయడం అండ్ అలాగే సో దాని తర్వాత వచ్చే ప్రొసీడింగ్స్ అనేవి మనకి ప్రెడిక్టబుల్గానే ఉండిపోతాయి అనమాట. బట్ మెయిన్గా అంటే హీరోకి చదువు అవ్వకపోయినా తనకేంటి మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్తాడు. అలాంటప్పుడు ఒక మ్యూజిక్ మీద తనకున్న ప్యాషన్, తనకున్న టాలెంట్ని నిరూపించేలాగా ఈ మూవీలో ఒక్క సీన్ కూడా ఉండదన్నమాట. అండ్ అలాగే మన హీరో ఒక స్టూడియోని నిర్మించడానికి సో 10 లక్షలు బోగేస్తాడు. బోగేసిన తర్వాత ఆ స్టూడియోని నిర్మిస్తారన్నమాట. ఆ స్టూడియో చూస్తే ఎలా ఉంది అంటే ఒక 10,000 రూపాయల్లో ఒక పెద్ద పాక వేసిన ఫీలింగ్లో నాకైతే అనిపించింది అనమాట. దానికి 10 లక్షలు బోగు చేయడం అండ్ అలాగే ఆ 10 లక్షలకి వాళ్ళ అమ్మ సాయం చేయడం, సో ఇలాంటి సీన్స్ అనేవి ఆర్టిఫిషియల్గా ఉన్నాయి తప్పించి ఎక్కడ రియాలిటీగా అనిపించవు. అండ్ అలాగే వాళ్ళు స్టూడియో ఓపెన్ చేయగానే ఆ స్టూడియో కాలిపోవడం అండ్ అలాగే అదే ఒక ఇంటర్వెల్ బ్యాంగ్లా ఇవ్వడం నాకైతే అంత కన్వీనియన్స్గా అనిపించలేదు అనమాట. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి సెకండ్ హాఫ్లో హీరోయిన్ తను చేసిన ఒక పని, ఆ హీరోయిన్ ఆ పని ఎందుకు చేసింది అనేది మనకి సింపుల్గా అర్థమైపోతుంది. బట్ ఆ పాయింట్ చుట్టూ సెకండ్ హాఫ్ అనేది అంత ఇంట్రెస్టింగ్గా నడపలేకపోయారు. మెయిన్గా సెకండ్ హాఫ్లో సాయి కుమార్ గారి క్యారెక్టర్ని ఇంకొంచెం బెటర్గా యూజ్ చేసుకుంటే బాగుండేది. క్లైమాక్స్లో వచ్చిన కొన్ని సీన్స్ వర్కౌట్ అయినాయి. ఆ క్లైమాక్స్ పోర్షన్ వరకు మూవీ అనేది ఎంతో కొంత ఎంగేజ్ చేస్తుంది. ఓవరాల్గా మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఏదో హిట్ పేరుని తీసుకున్నాం అనే మాటకే కానీ సో ఒక రొటీన్ స్టోరీతో ఒక ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేతో మూవీని ఒక బోర్ ఫీల్ అయ్యేలాగా మూవీని తీసుకువెళ్ళారు. అదే మూవీకి పెద్ద మైనస్ అనిపించింది. సో ఓవరాల్గా ఇదండి బ్యాండ్ మేళం మూవీ రివ్యూ. నా రివ్యూకి నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.